అయితే పవన్ కళ్యాణ్ ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి కనుక ఇక్కడికి చేరుకున్నట్లయితే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకా సమయం పట్టే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే పురంధేశ్వరి కూడా ఇక్కడికి రావాల్సి ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే వారు వచ్చిన తర్వాత ఇది ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వర్మ గారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఇది సార్ అక్కడ చంద్రబాబు గారి నివాసం దగ్గర ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సస్పెన్స్ మీన్స్ ఎవరు అభ్యర్థులు ఏంటి అన్నది ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అంటే షెకావత్ గారు మెయిన్ కదా బీజేపీకి సంబంధించి. ఆయన ఓకే అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్దగా అబ్జెక్షన్ చెప్పేది ఏమి ఉండదు కదా. అబ్జెక్షన్ లేదు కదా, పవన్ కళ్యాణ్ అంత త్యాగ పాత్ర కదా. ఇప్పుడు అవును, తనకిచ్చిన 24లో కొన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వటము, తనకిచ్చిన 3 పార్లమెంట్ సీట్లలో 1, 2 వాళ్ళకి ఇవ్వటము. అందుకని ఆయన ఇక్కడ చంద్రబాబు చెప్పిన దానికి అటు మోదీ గారు చెప్పిన దానికి ఆమోదం తెలపటమే. ఎందుకంటే ఆయన రాష్ట్రం కోసం ఆయన చేస్తానని ఒక ప్రకటన చేశాడు కాబట్టి ఇది చేస్తున్నాడు. కానీ చూసే వాళ్ళకి మటుకు ఆయన పూర్తిగా తెలుగుదేశం బీజేపీల కోసం పనిచేస్తున్నారు, సర్వం ధారపోస్తున్నారు అనేది అయితే అర్థమవుతుంది. అయితే సర్వం ధారపోసారంటానికి ఆయన ఏమీ ఇంతవరకు విజయాలు సాధించలేదు కాబట్టి ఈ సీట్లు ఆయనవే అని చెప్పడానికి కూడా లేదు. అవును, కానీ ఒక హైప్ ఏదైతే సృష్టించారో దాన్ని తానే ఒక విధంగా చేతులారా దాన్ని పోగొట్టుకుంటున్న పరిస్థితి అయితే సార్. జనసేన వదులుకునే సీట్లు ఏవై ఉండొచ్చు, ఎన్ని ఉండే ఛాన్స్ ఉంటుంది సార్? అంటే తప్పకుండా ఇప్పుడు 24 అన్నారు, అవి 22కో 21కో తగ్గే ఛాన్స్